ఎక్కడ చూసినా విశాలమైన టీ తోటలు, పచ్చని పరుపులా కనిపించే ఈ తోటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. అదే కేరళలోని ఒక హిల్ స్టేషన్ మన మున్నార్. మేము బెంగళూరు, సేలం, కోయంబత్తూరు మీదుగా మున్నార్ రీచ్ అయ్యాము. వయా అన్నమలై ఫారెస్ట్. మీరు చూస్తున్నది అన్నమలై ఫారెస్ట్. మామూలుగా వర్షాకాలం అంటే అన్నమలై ఫారెస్ట్ గ్రీనరీగా, వైల్డ్ ఎలిఫెంట్స్తో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ మేము జూలై లాస్ట్ వీక్లో వెళ్ళాము. అప్పటికి వర్షాలు లేవు. అందుకోసం అనిమల్సే కాదు, ఈవెన్ బర్డ్స్, మంకీస్ కూడా కనపడేది. చాలా కష్టంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఫుల్ డ్రై అయిపోయింది, ఏమీ లేవు. అన్నమలై ఫారెస్ట్ నుండి వెళ్తున్నాం కదా, అక్కడక్కడ కొంచెం గ్రీనరీ ఎక్కువగా ఉంది. ఒక చోట అయితే మాకు ఒక వాటర్ ఫాల్ కనపడింది. ఇది చూడండి, మున్నార్ దగ్గరలో. చూడడానికి చాలా బాగుంది, కానీ మనం అక్కడికి వెళ్ళలేము, చాలా దూరంగా ఉంది కాబట్టి జూమ్ చేసి తీసాము. మళ్ళీ చూసిన తర్వాత 2 ఫొటోస్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము మున్నార్ రీచ్ అవుదామని. చూస్తున్నారు కదా, మున్నార్ కేరళ స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత టీ ఎస్టేట్స్ మనము చూడొచ్చు అటుపక్క ఇటుపక్క. కానీ వర్షాలు లేనందువల్ల ఫుల్ డ్రై అయిపోయింది. అక్కడ కూడా గ్రీనరీ లేదు. ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మనము వర్షాకాలంలో ఉన్నామా లేకపోతే ఎండాకాలంలో ఉన్నామా అర్థం కాదు. మొన్న రీచ్ అయ్యే కొద్దీ కొంచెం చల్లదనము ఉంటుంది, కానీ దారిలో మాత్రం చాలా చాలా ఎండగా వేడిగా ఉంటుంది. నా సజెషన్ ఏమంటే మాన్సూన్లో అయినా సరే వర్షాలు అన్ని చెక్ చేసుకొని వెళ్ళడం చాలా బెస్ట్. నేను లాస్ట్ ఇయర్ కూడా మున్నార్ వచ్చినాను, సేమ్ జూలై ఆగస్ట్ టైంలో వచ్చినాను. అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు వర్షాలు చాలా చాలా తక్కువ అండి. ముందుసారి పోలిస్తే అసలు వర్షాలే లేవని చెప్పచ్చు మనము. ముందుసారి చాలా బాగున్నాయి. ఎక్కడ చూసిన చిన్న చిన్న వాటర్ ఫాల్స్, మున్నార్ టీ ఎస్టేట్ల మధ్యలో ఉంటే ఫొటోస్ కానీ వీడియోస్కి కానీ జర్నీ కూడా గ్యాప్ రోడ్లో చాలా చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు మాత్రము అసలు ఏమీ లేవు, ఎడు చూసినా డ్రై అయిపోయినాయి. మనం మున్నార్లో సమ్మర్కి వచ్చామా లేకపోతే మాన్సూన్కి వచ్చామా అని మనకే అర్థం కాకుండా ఉన్నది. మున్నార్ సిటీకి దగ్గర వచ్చే కొద్దీ కొంచెం గ్రీనరీగా ఉందండి. ఏదో లైట్గా వర్షాలు పడినట్లు ఉన్నాయి. చూస్తున్నా కదా, రోడ్డు కట్టుపక్క ఇటుపక్క కానీ పచ్చని గడ్డి కానీ అది కూడా ఎక్కువ లేవు, చిన్న చిన్నవి. ఎందుకంటే వానలు బాగా పడ్డాయంటే మనకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్, టీ ఎస్టేట్ లాంటివి వస్తూ ఉంటాయి. దానిలో కూడా మీకు చూపిస్తాను. చాలా వరకు ఆ వాటర్ ఫాల్ మొత్తం డ్రై అయిపోయినాయి. ఎక్కడో 1-2 మాత్రమే లైట్గా వాటర్ వస్తూ ఉన్నాయి. చూస్తున్నా కదా, దూరం నుండి ఒక వాటర్ ఫాల్, అది జూమ్ చేసే కూడా అవ్వలేదు. బట్ వర్షాలు కానీ ఫుల్గా ఉంటే చాలా బాగా కనపడేది, చాలా ఫ్లో కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మాత్రం లైట్గా పడుతూ ఉన్నాయి వాటర్ కూడా. మీరు ఏమైనా స్నాక్స్ తినాలన్నా, టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా రోడ్ సైడ్ అటుపక్క ఇటుపక్క మనకు చిన్న చిన్న కొట్లు కనపడతాయి. మోస్ట్లీ బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ మ్యాగీ, టీ, కాఫీ ఇవి మాత్రమే దొరుకుతాయి.
ఎండ చూస్తుంటే మనం మున్నారు సమ్మర్లో వచ్చామో వింటర్లో వచ్చామో మాకే అర్థం కాకమంది. ఫోటో లవర్స్కి అయితే బాగానే ఉందండి. అక్కడక్కడ టీ తోటలు ఇంకా కట్ చేయలేదు, గ్రీనరీగా బాగానే ఉంది. కానీ ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా ముందర, ఇది మున్నార్ అఫీషియల్ చెక్ పోస్ట్. మున్నార్కి ఎంటర్ కావాలంటే ఇక్కడ అఫీషియల్గా చెక్ చేస్తారు. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది. ఇది మున్నార్ ఎంట్రీకి ఒక చెక్ పోస్ట్ లాంటిది. ఇక్కడ అన్ని వెహికల్స్ ఆఫ్ చేసి చెక్ చేస్తారు. ఏం లేదు, ఆల్కహాల్ ఏమైనా తీసుకొస్తున్నారా, ఏమన్నా గన్ ఇలాంటివి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం జస్ట్ చెక్, నార్మల్గా చెక్ చేసి పంపించేస్తారు. ఏం పే చేయని అవసరం లేదు. సైడ్ మీరు ఒక చిన్న వాటర్ ఫాల్ చూడొచ్చు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా బాగుంది చూడడానికి, ఎందుకంటే ఫుల్ వాటర్ అనేది చూసే బాగుంది. ఇప్పుడైతే ఏమీ లేదు, జస్ట్ రికార్డ్ చేసుకొని వెళ్ళిపోవడమే. మున్నార్లో కూడా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చేయడానికి, కానీ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మల్లపట్టి డ్యామ్ అంటారు, ఆ డ్యామ్లో వాటర్ లేవు, బోటింగ్ లేదు. అక్కడ ఎలిఫెంట్ రైడ్ ఉంటుంది, ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళి చెక్ చేస్తే ఎలిఫెంట్ రైడ్లో కూడా రైడింగ్ స్టాప్ చేసేస్తారంట. మున్నార్ అఫీషియల్గా రీచ్ అవ్వలేదు, దారిలో ఈ గ్యాప్ రోడ్ లేదండి. ఓకే అండి, దగ్గర అయ్యే కొద్దీ మున్నార్కి వెదర్లో మనం చేంజెస్ చూడొచ్చు, బట్ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదండి. మున్నార్లో నాకు తెలిసినంత వరకు ప్రజెంట్ ఎర్వాకుళం అని చెప్పి ఒక నేషనల్ పార్క్ ఉంది, అదైతే ట్రై చేయండి. చాలా వర్త్, చాలా బెస్ట్ కూడా. అది నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్, టికెట్ రేట్స్ ఎంత, తర్వాత టైమింగ్స్ ఏంటి, ఎక్కడ వస్తుంది అది అన్నీ నేను డిస్క్లోజ్ చేస్తాను. పైన ఎలా ఉంటుంది వెదర్ అనేది, అక్కడ ఏమేమి చూడొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను డిస్క్లోజ్ చేస్తాను. మున్నార్లో స్టే ఏమైనా కావాలంటే మేము స్టే డీటెయిల్స్ కూడా ఎండింగ్లో పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మొత్తం ఇస్తాను. మీకు నచ్చితే అప్రోచ్ అవ్వండి.
స్టార్టింగ్ ఫుల్ డ్రై అయిపోయింది. పోయే కొద్దీ వర్షాలు కొద్దిగా పట్టినట్లు ఉన్నాయి. కొంచెం గ్రీనరీ ఉంది. టీ తోటలో కూడా ఇంకా కట్ చేయలేదు కాబట్టి బాగుందండి చూడడానికి. వర్త్ అనిపిస్తుంది. అంటే సమ్మర్తో పోలిస్తే చాలా తక్కువ. మనం చూస్తున్నాం కదా ముందర రైట్ సైడ్ ఒక వాటర్ ఫాల్ ఫుల్ క్రౌడీగా ఉంది. స్టాప్ చేసి మరి ఎంట్రీ టికెట్ తీసుకొని పోయేసి ₹50 అండి ఒక ఎంట్రీ టికెట్. పోయేసి టికెట్ తీసుకొని ఫొటోస్ చూసుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాటర్ ఫాల్. దాంట్లో కూడా వాటర్ లేవండి, పూర్తిగా ఫుల్ డ్రై అయిపోయినాయి. ఏం లేవండి వాటర్. సో మేము వెళ్ళే కొద్దీ మాకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనబడ్డాయి. వాటర్ ఫాల్ దగ్గర కార్ ఆపి సో ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పి వెళ్ళాము. చూడండి, అదే లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఉన్నాయండి వాటర్, చాలా ఫ్లో ఉండింది. ఇప్పుడు చూస్తే వర్షాలు లేవు కాబట్టి ఏమీ లేవు చూడండి. కానీ వాటర్ మాత్రం ప్యూర్గా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి. దిగి ఫేస్ వాష్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, బట్ జాగ్రత్తగా పాచి పట్టి ఉంటుంది, జాగ్రత్త ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చాలానే ఉన్నాయి దారి మధ్యలో. వర్షాలు పడినాయంటే చూడడానికి చాలా అందంగా చాలా బాగుంటుంది. వర్షాలు లేకపోతే డ్రైగా ఉంటాయి. ఒకటి రెండు వాటర్ ఫాల్లో మాత్రమే వాటర్ ఉంటాయి. షార్ప్ టర్నింగ్స్ ఉన్నందువల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి టర్నింగ్లో హార్న్ వేసుకుంటూ.
ఛానల్లోని వీడియోస్ నచ్చితే ఒక లైక్, నచ్చకపోతే ఒక డిస్లైక్, ఏదో ఒకటి చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్ దాన్ని బట్టి మా వీడియోస్లో ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలన్నా చేసుకుంటాం. ఫైనల్గా మేము మున్నార్ రీచ్ అయ్యాము. మేము స్టే చేసిన హోటల్ చూపిస్తాను చూడండి. బాగానే ఉందండి. ఫ్యామిలీతో వచ్చిన తర్వాత బ్యాచిలర్గా వచ్చిన రూమ్ అయితే చాలా బాగుంది. బట్ హిల్ స్టేషన్లో కావడం వల్ల పార్కింగ్ కొంచెం కష్టమైంది, వెహికల్ పార్క్ చేయడం. బట్ పార్కింగ్ కూడా వాళ్ళే చూపిస్తారు, వర్తబుల్ అండి. 3 persons పడుకోవచ్చు. మాకైతే 2000 పడింది. అందట్టు వీకెండ్ కాబట్టి 2000 పడింది. లైట్ 1500కే వస్తుంది. 24/7 హాట్ వాటర్ ఉంటుంది. హోటల్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబరు, హోటల్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎప్పుడైనా మున్నార్ రీచ్ అయినప్పుడు వెళ్ళి కాంటాక్ట్ చేయండి వాళ్ళను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మిస్టర్ ప్రవాసి అని ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాము. నెక్స్ట్ వీడియోలో మనం ఏమేమి ప్లేస్ చూసాం మున్నార్లో అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కాస్ట్ ఎంత, ఎలా రీచ్ అవుట్ కావాలి చెప్తాం. థ్యాంక్ యూ గైస్.